తాలి పార్ట్ 54. కిట్టుని ఆదిత్య తండ్రికి చూపిస్తూ, నీ మనవడు నానా అని చెప్పాడు. ఇక ఆ క్షణం మూర్తిగారికి అతని గుండెలో బాధ మొత్తం పోయింది. ఒకప్పుడు ఆదిత్యనే బయటికి వస్తాడో రాడో, లోకం చూస్తాడో లేదో అనుకుంటే, ఈరోజు జమీందారికి ముని మనవడు. ఆ ఆనందం మూర్తిగారి ముఖంలో బాగా కనిపించింది. కిట్టుని ఎత్తుకుని ముద్దు చేశాడు. ఆ రోజు ఇల్లు మొత్తం ఆనందంగా ఉన్నారు. రఘు వాళ్ళందరి ఆనందాన్ని చూస్తూ క్రిష్ని తలుచుకున్నాడు. అసలు క్రిష్ వీళ్ళకేమవుతాడు? మొదట ఆదిత్య గురించి క్రిష్ రఘుకు పరిచయమైనప్పుడు అతని జబ్బును తెలుసుకున్న క్రిష్, ఆదిత్య కోలుకోవటానికి పింకీ ఆదిత్య కూతురు కాదా అని అతనికి తెలియకపోయినా రఘుతో పదే పదే నీకులాగే ఉంది అని చెప్పించాడు. ఎందుకంటే తన కూతురు, తన రక్తబంధం, దానికోసం తను కోలుకోవాలి అనే ఆలోచన తెప్పించటానికి. అక్కడ క్రిష్ సక్సెస్ అయ్యాడు. పింకీతో ఉన్నన్ని రోజులు ఆదిత్య కోలుకోగలిగాడు. కానీ అతని గుండె జబ్బుకి మందులు తీసుకుంటూనే ఉన్నాడు. అది కేవలం మైథిలి అతని పక్కన ఉన్నప్పుడే తీసుకోలేదు అని రఘు ద్వారా తెలుసుకున్నాడు. అసలు ఆదిత్య రిపోర్ట్లు చూసినప్పుడు క్రిష్కి ఏమీ అర్థం కాలే. అది ఒక టైప్ ఆఫ్ జబ్బు అంటే జబ్బు కాదు, అలా అని ఒక్కొక్క టైంలో ప్రాణం కూడా తీస్తుంది. అలాంటి వింతైన జబ్బుని క్రిష్ కూడా ఎప్పుడూ చూడలేదు. దాని గురించే క్రిష్కి 8 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు. అసలు ఇలా ఎందుకు ఆదిత్యకి వచ్చింది ఇలాంటి జబ్బు? దేశాలలో, ప్రపంచాలలో ఎక్కడైనా ఉందా అని చాలామంది డాక్టర్లని కలిశాడు. కానీ అది దేనికి అనేది ఎవరు చెప్పలేకపోయారు. ఫైనల్గా తేలిందేమిటంటే తన తండ్రికి ఉండవచ్చు, అందుకే అతనికి వచ్చింది. అది కొత్తగా అతని ఒంట్లో పుట్టింది కాదు అని తేల్చేశారు. ఆ గుండె జబ్బుకి కావలసింది లాలనతో కూడిన ప్రేమేమో. అందుకే ఆదిత్యకి మైథిలి ఉన్నన్ని రోజులు అది బయటికి రాలేదు. అందుకే ఆదిత్యను మొదట పింకీ ద్వారా మనిషిని చేశాడు, తర్వాత మైథిలిని దగ్గర చేశాడు. కానీ అసలు అది ఆ గుండెలో ఎందుకు పుట్టింది అని తెలుసుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. అలా ఉన్న క్రిష్కి మూర్తిగారి రిపోర్ట్లు వెళ్ళాక మరొకసారి రఘు ద్వారా జమీన్ వివరాలు చాలా కనుక్కున్నాడు. మూర్తిగారి రిపోర్ట్లలో అది అతని నుంచి జబ్బు పుట్టింది అనేది అర్థం చేసుకున్నారు. అలా ఎందుకు పుట్టింది అనేది తెలుసుకోవటానికి రఘుని సీక్రెట్గా జమీందారులు ఉన్న ఊరిలో చాలా అన్వేషణలు సాగించాడు. మూర్తిగారు జమీందారికి పుట్టాడు. జమీందారు భార్య కూడా రాజుల వంశం నుంచే వచ్చింది. ఆమె ఏమీ బలహీనురాలు కాదు. కానీ మరి మూర్తిగారు అలా ఎలా? ఎందుకంటే జమీందారు భార్యకి మూర్తిగారు పుట్టలేదు కనుక. అక్కడ వారికి ఏమీ అర్థం కాలేదు. కానీ చాలామంది డాక్టర్ల పరిశోధనలో తెలిసింది ఏంటంటే ఒక రాక్షసుడు లాంటి జమీందారు మైథిలి అమ్మమ్మ చాలా అమాయకురాలు. ఆమెను బలవంతంగా లొంగదీసుకొని చిత్రహింసలకు గురి చేసి బందీని చేసి అనుభవించాడు. అసలే ఆమె అమాయకురాలు. అలా రాక్షసంగా జమీందారు చేసినప్పుడు ఆమె చాలా బలహీనపడింది. ఆ క్షణంలో మూర్తిగారు ఆమెకు కడుపులో పడ్డారు. ఆమెలో భయం అనేది మూర్తిగారి గుండెల్లోకి చేరింది. అందుకే మూర్తిగారు ఏ రాజపాలన చేయలేకపోయాడు, ఏ దాష్టికాలు చేయలేకపోయాడు. ఎప్పుడు తల్లి కొంగు పట్టుకుని తిరిగాడు. అతను పెరుగుతుంటే ఒక తల్లి లాలన తప్ప ఎక్కడ చూసినా కానీ జమీందారు దాష్టికాలకు భయపడి తల్లితో ఉండేవాడు. అలాంటి మనిషికి శూర్పణని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ టైంలో తల్లి చనిపోవటం. శూర్పణ దగ్గర లాలన లేదు, కానీ ఆమె దగ్గర కూడా దాష్టికాన్ని చూసి అసలు అక్కడ ఉండలేక బయటికి వచ్చేశాడు. అతను తర్వాత దైవత్వంలో ప్రశాంతతను పొందాడు. రష్మిక ప్రేమలో అతను మనిషిగా కోలుకున్నాడు. రష్మిక అల్లరితో అతను అంతా మరిచాడు. ఈ ప్రాసెస్లోనే రఘు ఎంక్వైరీలో జమీందారు భార్యకి మూర్తిగారు పుట్టలేదు,
మైథిలి అమ్మమ్మకి పుట్టాడు. మైథిలి తల్లి మూర్తి గారికి చెల్లి అవుతుంది అని రఘు శూర్పణ విధేయురాలు ఆ ఊరిలో ఉంది కదా, ఆమె ద్వారా తెలుసుకోగలిగాడు. ఫైనల్గా క్రిష్కి తెలిసింది ఏంటంటే ఆదిత్య మైథిలి బావ మరదళ్ళు. మూర్తి గారికి రష్మిక అల్లరితో మనిషిగా మారాడు. ఆదిత్య కూడా మైథిలి ప్రేమలో మనిషిగా ఉంటున్నాడు. వీళ్ళకి ప్రేమాభిమానాల ఆదరణలు లేకుండా స్ట్రాంగ్గా ఉండాలంటే ఉండగలిగే గుండెలు వాళ్ళవి కావు. అందుకే మూర్తి గారిని కొడుకు దగ్గరికి చేర్చాడు. క్రిష్ చేసిన ఈ పరిశోధనలో మూర్తి గారికి ఇప్పుడు సర్జరీ చేయలేరు, కానీ ఆదిత్యకి చేస్తే అతని గుండె కూడా ఇక స్ట్రాంగ్గా ఉండటానికి, అందరిలా ఉండటానికి సెట్ అవుతుంది అని తెలుసుకున్నాడు. క్రిష్ తను 8 సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంది, ఇప్పటికి సాధించాడు. కానీ ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. ఆఖరికి రఘుకు కూడా తెలియదు. రఘుతో క్రిష్కి ఒక 5 సంవత్సరాల పరిచయం. రఘు ఈ పరిచయంలో ఆదిత్యాని అంతలా మోటివేట్ చేయటానికి మైథిలి గర్భవతి, ఆమె అతనికి ఒక ఫ్రెండ్గా ఆమె జీవితం తీర్చిదిద్దాడు అనేది మాత్రమే తెలుసు. ఇప్పుడు కొత్తగా ఆదిత్య మైథిలి బావా మరదళ్ళు అని తెలిసిన రఘుకి రష్మిక బావా బావా అని అంటుంటే తనకు తానే మనసులో నవ్వుకున్నాడు. అలా ఆ రోజు మూర్తి గారు శూర్పణనైతే కనీసం చూడను కూడా చూడలేదు. రామ్ వచ్చినాక శూర్పణలో మార్పు అందరూ గమనించారు, కానీ మూర్తి గారు అసలు ఆమెను చూడాలి అనుకోలేదు. మూర్తి గారికి కొడుకు, కోడళ్ళు, మనవడు రామ్, మళ్ళీ వాళ్ళతో ఉంటున్న విధానం, రష్మిక చేసే అల్లరి, అలా ఆ రోజు అతనికి చాలా ఆనందం. జీవితం ఇలా ఉంటుందా, ఇలాంటి ఒక రోజు ఉంటుంది అనుకోలేదు. ఆ రోజు అందరూ చాలా ప్రశాంతంగా పడుకున్నారు. ఒక్క శూర్పణనే ఇన్ని సంవత్సరాల తర్వాత భర్త వచ్చాడు, కనీసం ఆమె ముఖాన్ని కూడా చూడలేదు అని ఆలోచిస్తుంది. ఎలా చూస్తాడు? తను ఏ రోజైనా ఒక ఇల్లాలుగా ఉన్నది లేదు. భర్తకి ప్రేమ పంచింది లేదు, కొడుక్కి ప్రేమను పంచలేదు. ఈరోజు వాళ్ళ నుంచి ప్రేమ కావాలి అంటే ఎలా వస్తుంది? శూర్పణ వయసు పెరిగింది, ఆలోచన ఇప్పుడు వచ్చింది. అప్పుడు తన హ్యాపీ తను చూసుకుంది, కానీ తనకు కుటుంబం, వాళ్ళకి నేను ప్రేమను పంచాలి అని తెలుసుకోలేకపోయింది. ఆ ఇంట్లో అందరూ ఉండి ఏకాకిలా మిగిలిపోయింది. మరుసటి రోజు మూర్తిగారు రామ్ పిల్లలతో చక్కగా గార్డెన్లో ఎంతో ఆనందంగా. మూర్తిగారికి కూడా రామ్ ఒక పెద్ద కొడుకులా అనిపించాడు. మళ్ళీ స్వచ్ఛమైన ప్రేమ అతనికి ఎంతగానో నచ్చింది. చాలా అంటే చాలా ఆనందంతో ఉన్నాడు. మళ్ళీ పనివారి సహాయంతో చక్కగా అందరికీ వంటలు చేసి పెడుతుంది. కొసరి ఎవరికి ఎలా పెట్టాలో అమ్మలా పెడుతుంది. ఆదిత్య ఇంకా లెగలేదు, ఎందుకంటే మైథిలి రాత్రి చిరుబురులాడటం, రష్మిక చేసిన హంగామాకి మైథిలి ఆదిత్యపై చూపించింది. ఆదిత్య అసలు తనెవరో తెలియదు, నేనెప్పుడూ తనని కలవలేదు, తను అలా మాట్లాడితే నేను చేసేదేముంది అని మైథిలిని ప్రసన్నం చేసుకోవటానికి ఒక యుద్ధమే చేశాడు. అందుకే లేటుగా పడుకున్నారు కనుక ఇంకా లేగలేదు. రష్మిక మూర్తిగారి ఆనందం చూసి చాలా ఆనందపడిపోయింది. కుటుంబాన్ని చూసి చాలా ఆనందపడిపోయింది. శూర్పణ గురించి తెలుసు ఆమెకి, పట్టించుకోలేదు. కానీ లహరి ఏంటి ఈ ఇంట్లో అని ఎవరిని అడగకుండా రష్మిక లహరితో ఫ్రెండ్షిప్ చేసుకొని తన బయో కనుక్కోవాలి అని. లహరి ఖాళీగా ఉంది కదా, రష్మిక లహరితోటి నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన డిఎస్పీని, నేను లేడీస్కి మంచి ప్రొటెక్షన్ ఇస్తాను, వారికి అన్యాయం జరిగితే అసలే ఊరుకోను అని లహరి బయో తెలుసుకోవటానికి ప్రయత్నించింది. లహరి రష్మికకి తన బయో మొత్తం రివర్స్గా చెప్పింది. రామ్ ప్రేమించి మోసం చేశాడు, ఆదిత్య పెళ్లి చేసుకొని మోసం చేశాడు, ఇప్పుడు రామ్ తన కూతుర్ని తనకు కాకుండా మల్లికి కూతుర్ని చేశాడు, ఎందుకంటే మల్లికి జన్మలో పిల్లలు పుట్టరు అని అన్ని అబద్ధాలు చెప్పేసింది. రష్మిక నీకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకుంటాను అంటూ లహరి ఊరుకున్నావు అంటే లహరి ఊరుకోలేదు, పోరాటం బాగానే చేశాను,
జిక్కి అనే లాయర్ ద్వారా. కానీ మైథిలి కూడా లాయర్ కదా, ప్రతి కేసును తనకు అనుకూలంగా ప్రూఫ్ చూపించింది. నా జీవితం ఏమైనా బాధ లేదు, కానీ నాకు బిడ్డ కావాలి, అందుకే మొండిగా ఈ ఇందులోనే ఉంటున్నా. ఎవ్వరు ఏమీ చేయలేకపోతున్నారు. కానీ నేను మనిషినే కదా, ఏదో జైల్లో పెట్టినట్టు టయానికి అన్నం పెట్టి వాళ్ళంతా ఆనందంగా ఉంటే నేనెంత బాధపడుతున్నాను. నా బాధను అర్థం చేసుకునేవారు ఒక్కరూ లేరు అని ఐస్లో లేని టీయర్స్ని బయటికి తీసింది. రష్మిక లహరిని కౌగిలించుకొని, నీకింత అన్యాయం జరిగిందా? నీ న్యాయ పోరాటంలో అందరూ ఒకటై నిన్ను మోసం చేశారు. అందుకే నేను నీకు ఎప్పుడు అండగా ఉంటాను. నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాది అని రష్మిక చెప్పి ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. రష్మికకి మళ్ళీ లహరిని గుర్రుగా చూడటం, పాపని రామ్ని ప్రాణంగా చూడటం అర్థమవుతుంది. మళ్ళీ అన్నీ చేసి పెడుతుంటే లహరి రష్మిక తింటూ ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక, లహరితో మళ్ళీని లేపేస్తే నీ సమస్య తీరుతుంది అనగానే లహరి ఆశ్చర్యంగా రష్మికని చూస్తూ, ఏంటి ఒక మనిషిని చంపటం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అయినా ఈ మధ్య ఒకసారి మా ఇంట్లోకి ఒక విషసర్పం వస్తే ఆవిడ గారు చూపించిన విన్యాసాలు చూసి ఆమె చావుకు భయపడదు. ఆ చావు మనం పరిచయం చేద్దాము అంటే మనకు చూపిస్తుంది దాని పరిచయం అని ఆ రోజు పాముని మెడలో పెట్టింది గుర్తు చేసుకొని మరీ అన్నది. రష్మిక ప్లాన్ చేస్తే అటు చట్టానికి ఇటు ఎవరికి అర్థం కాకుండా చెయ్యాలి. సరేలే, తర్వాత చూద్దాం, ముందు నా బావ ఇంకా రాలేదేమిటి అని పైకి చూస్తూ ఉంది. లహరి, ఏంటి వచ్చిన దగ్గర నుంచి బాబా బావా అంటున్నావు? ఆ విక్రమ్ మైథిలి మాయలో తప్ప వేరే ఆడదాన్ని చూడను కూడా చూడడు అంటుంటే, రష్మిక, మగాణ్ణి మన గ్రిప్లో పెట్టుకోవాలి అంటే అందం కాదు కావాల్సింది, ఆలోచన ప్లస్ ధైర్యం. మామయ్యని అడ్డు పెట్టుకొని గెలవటానికి ట్రై చేస్తా. అలా గెలవలేకపోతే ధైర్యాన్ని యూజ్ చేసి నేనే రేప్ చేసేలా ఉండాలి సాధించుకోవాలి అంటే అనగానే లహరి, ఏంటి విక్రమాదిత్యాన్ని రేప్ చేస్తావా అని షాక్ తిన్న కాకిలా, ఆడపిల్లలు ఇలా కూడా చేస్తారా? అందులో తను డిఎస్పి, డేరు ఉంటే ఉండవచ్చు, కానీ ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్న అతనిని కోరుకోవటం ఏంది అని ఏదో అర్థం కాని పిచ్చిలో చూస్తుంటే, రష్మిక, నేనేమి మా బావని కోరుకోలేదు, కానీ ఎందుకో మామయ్య మామయ్యకు చెప్తూ అతనితో లైఫ్ మొత్తం ఊహించుకున్నాను. ఇప్పుడు బయటికి రాలేకపోతున్నాను, అందుకే తప్పదు. బావ సింగిల్గా దొరికితే రేప్ చేయటమే అని సింపుల్గా అన్నది. లహరి, అయితే ఇంకేంటి, మల్లికి మైథిలికి చెక్ పెట్టేసి వారి ప్లేసుల్లో మనం ఫిక్స్ అవుదాం. ఇన్ని రోజులు నా బ్రెయిన్ సరిపోలేదు, నీ బ్రెయిన్ని ఫాలో అవుతా, నీకు ఎనీ టైం తోడుగా ఉంటా అని ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు. వాళ్ళిద్దరిని చూస్తున్న మల్లికి అడవిలో మృగాలు ఉన్నాయి, సొసైటీలో మానవ మృగాలు ఉన్నాయి అంటే వీరిద్దరేమో అనుకొని, మానవ మృగాలు ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకనే భగవంతునిపై భారం వేసి వాళ్ళకి కాస్త మంచి బుద్ధి వచ్చేలా చెయ్యి స్వామి అనుకుంటూ తన పని తాను చేసుకుంటుంది. మైథిలి కష్టంగా లేచింది. ఎందుకో ఆమెకు లేజీగా ఉండి అస్సలు లెగాలి అనిపించటం లేదు. అందులో ఇప్పుడు బయటికి వెళ్తే బావా అని ఆదిత్యాని రష్మిక కరుచుకుని తిరుగుతుంటే తీసుకోలేకపోతుంది. అలా అని రష్మికని ఏమన్నా అందాము అంటే ఆదిత్య తండ్రిని ఇన్ని రోజులు కాపాడి తండ్రి కొడుకులను ఒకటి చేసింది. రష్మిక మాయలో విక్రమాదిత్య అయితే పడడు, ఆమెకు తెలుసు. కానీ పదే ఒక ఆడది మగాడి పైన పడుతుంటే మగాడి మనసు చెలిస్తుందేమో అని మైథిలికి కొంచెం భయం పట్టుకుంది. అలా కష్టంగా ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంటే ఆదిత్య లేచి గుడ్ మార్నింగ్ మేడం అని ముద్దుగా చెప్తుంటే మైథిలి రష్మిక ఆలోచనలో ఉండి మూతి 30 వంకర్లు తిప్పింది. ఆదిత్య మనసులో, అంతా కష్టపడి రాత్రి సరిచేశాను అనుకున్నానే, అదంతా నా భ్రమ అనుకొని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి
మైథిలిని వెనక నుంచి చుట్టేసి, నువ్విలా అలిగితే ముద్దుగా ఉన్నావు కానీ నీ బ్రెయిన్కి బటన్ అవసరమా బంగారం అంటుంటే మైథిలి చేతులు విసిరికొట్టి, ఈరోజు నిన్నట్లా ఆవిడగారు రాసుకుంటూ ఉంటే మీరు ఎంజాయ్ చేశారనుకో, తర్వాత చెప్తా అంటూ బయటికి వస్తూ కళ్ళు తిరిగి పడిపోబోయింది. ఆదిత్య వెనకకు వస్తూ పడిపోతున్న మైథిలిని పట్టుకొని, ఏమైందే, నీ కోపంతో బీపీ తెచ్చుకుంటున్నావు, కొద్దిగా అయితే ఏమైనా ఉందా, ఈ స్టెప్స్ మీద నుంచి కింద పడితే ఏమైనా ఉందా అని ఎత్తుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశారు. డాక్టర్ వచ్చే లోపల అందరూ ఆ రూమ్లోకి వచ్చారు. ఎందుకలా మైథిలి పడిపోయిందో అని కంగారుగా. మళ్ళీ అయితే మైథిలి తలని ఒళ్ళో పెట్టుకొని ఆమెను పరీక్షించింది. మైథిలి చెయ్యి నాడి పట్టుకొని మైథిలి నెల తప్పింది అని ఆనందంతో చెప్పింది. అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఆదిత్య వెంటనే బెడ్ మీద కూర్చుని మైథిలి చేతులు తీసుకుని ముద్దు పెట్టుకుని, ఏ రౌడీ లెగవే అని ఆనందంతో అంటుంటే మళ్ళీ ఆదిత్యాని, బాబు మైదమ్మ చాలా ఆందోళనలో ఉంది, అందుకే అలా పడిపోయింది. ఇలా ఉన్నప్పుడు ఆమెకు ఇంత ఆందోళన ఉండకూడదు కానీ అని మళ్ళీ కూడా ఆలోచించింది. నిన్న రష్మిక వచ్చిన దగ్గర నుంచి జరిగినవి తలుచుకొని, ప్రాణంగా ప్రేమించిన మొగుడిని ఇంకొకరు కోరుకుంటున్నారు అంటే అది ఎంత వేదన, ఎంత బాధ అనేది మల్లికి తెలియనిదా? అందుకే మౌనంగా ఉన్నది. డాక్టర్ వచ్చాడు. మైథిలిని చెక్ చేసి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, కానీ తను ఇంతలా స్ట్రెస్ తీసుకుంటే బేబీ ఫామ్ ఏం అవ్వదు, ఒకసారి హాస్పిటల్కి తీసుకుని రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆదిత్య బాధపడుతుంటే రష్మిక, ఎందుకు బావా అంతలా బాధపడతావు, తనకేదో నిండు నెలలు బేబీ మీకు రాదు అనే బాధ, మీకు జీవితం చాలా ఉంది, తనంత స్ట్రెస్ తీసుకుంటే ఎలాగో అబార్షన్ అవుతుంది, ఇప్పుడు ఏదీ లేదు అనుకుంటే హ్యాపీ, ఎలాగూ ఆ బేబీ ఫామ్ కాదు అని రష్మిక అంటుంటే లహరి మనసులో బేబీ ఫామ్ అయినా నువ్వు ఉంచవేమో అనుకుంది. మళ్ళీ ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆడపిల్లకు ధైర్యం చెప్పకుండా రష్మిక అలా మాట్లాడుతుంది అని కోపం వస్తుంది. మైథిలి కాస్త స్పృహలోకి వచ్చి రష్మిక మాటలు విని లేచి రష్మిక చెంపలు 2 చెల్లున కొట్టింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.